దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అని అంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది నీ సొంతంగా నీ సొంత శక్తితో కుదరదు, నీ డబ్బుతో కుదరదు, నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు, నీ ఎలక్వెన్స్తో కుదరదు, నీ కులంతో కుదరదు, నీ మతంతో కుదరదు, నీకున్న టాలెంట్స్తో కుదరదు. నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడి వైపు తిరగాలి అని అంటే రిసీవ్, ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు. పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు. ఫలము లేని వరములు వ్యర్థం. ఫలము లేని వరములు వ్యర్థం. వరములు లేని ఓన్లీ ఫలం చూపించడం అది కేవలం సెల్ఫ్ రైచియస్నెస్. ఈ బ్యాలెన్స్, ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ బై ఎక్సర్సైజింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బ్లెస్ ద వరల్డ్. మీరు పనిచేసే చోట, మీ కుటుంబంలో, మీ నైబర్హుడ్లో, మీ సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క సామర్థ్యం చేత ఉపయోగింపబడితే మీ సేవకునికి, మీ సేవకురాలికి, మీ సాటి విశ్వాసులకు, మీ తోటి కొలీగ్స్కి అందరికీ ఉపయోగపడతారు. వాక్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్. 5. మూడవ కమిట్మెంట్, చాలా ముఖ్యమైనటువంటి కమిట్మెంట్. ఈ రెండు ఉండి కూడా మత ఛాందసవాదంలో ఉండే అవకాశం ఉంది. వాక్యం పట్ల కమిట్మెంట్ ఉండి పరిశుద్ధాత్ముని చేత నింపబడిన తర్వాత కూడా మతంలోనే బ్రతికే అవకాశం ఉంది. మతం అనే చట్టంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ మూడవ కమిట్మెంట్ చాలా అవసరం. అదేమిటి అని అంటే రాజ్య స్థాపన మరియు విస్తరణ. నిన్న మనం మాట్లాడుకున్న దానికి సారాంశం ఇది. దేవుడు భూమి మీద చేస్తున్న ఈ నవీనీకరణ, నూతన పరచడం అనే ఉద్యమంలో భాగమవుతాను అన్నటువంటి కమిట్మెంట్. చాలామంది క్రైస్తవులు ఇక్కడే వెనుకబడతారు. చాలామంది క్రైస్తవ కుటుంబాలు తీసుకునేంత వరకే ఇష్టపడతాయి. పరిశుద్ధాత్మని పొందుతాను, వాక్యమును పొందుతాను, ఆశీర్వాదం పొందుతాను, పొందేంత వరకే లిమిట్ అవుతారు. దాన్నే మతం అని పిలుస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుని దేవుని యొక్క వాక్య ఆ లార్జర్ స్కోప్ను అర్థం చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం 3 చేస్తే సాధ్యమవుతుంది. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని రాజ్యం 3 ద్వారా సాధ్యం అవుతుంది. నేను మొదటగా మీకు నిన్న గుర్తు చేసినట్లుగా నిమ్రోదు సమయం తర్వాత మెసొపొటేమియా, ఆ తర్వాత ఐగుప్తు, ఆ తర్వాత ఇశ్రాయేలు, ఆ తర్వాత బబులోను దేవుడు బబులోను సమయంలో దానియేలుకు గుర్తు చేసినటువంటి ఒక విశాలమైనటువంటి ఆయన ఆలోచన, నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. అది ఎప్పటికీ సమసిపోయినటువంటి రాజ్యం, స్థిరంగా ఉండే రాజ్యం. 2 దినములు అయిన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. 3వ దినమున యెహోవా సముఖమందు ఆయన ముఖకాంతి అందు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం కోసం మనల్ని ఆయన స్థిరపరుస్తాడు అని చెప్పిన మాట. ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై, రాజమండ్రిలో మహాపర్వతమై, విజయవాడలో, కడపలో, కలసపాడులో, నంద్యాలలో, ఆంధ్ర రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా అది మహాపర్వతమై అట్లాంటి వరకు రావడానికి గల కారణం ఏమిటి అనంటే దేవుడు చేసిన ఈ వాగ్దానము యొక్క పవర్. ఆయన బబులోను వరకు ఆపకుండా అక్కడ నుంచి గ్రేకో రోమన్ ఎంపైర్ దగ్గరికి వచ్చాడు. గ్రేకో రోమన్ ఎంపైర్ యొక్క ప్రతినిధి అయినటువంటి పిలాతు, ఆ పిలాతు ఎదుట నిలబడి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అంటే ఎస్ నువ్వు అన్నట్లే అని చెప్పి, నా రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. కానీ అది నువ్వు అనుకుంటున్నట్లు కత్తితోనో, బాంబులు వేయడం ద్వారానో, అవతల వాడిపైన ఆపరేషన్ చేయడం ద్వారానో, డామినేట్ చేయడం ద్వారానో కాదు. దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ మై కింగ్డమ్. పౌలు అంటాడు 3 ఉన్నాయి. ఇట్ ఈస్ the purpose of Christ అయిపోయింది. the purpose of Christian, as Christians మన purpose ఏంటి? Righteousness, peace and joy in the Holy Ghost. That is the kingdom of God. నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మనందరి ఆనందం, ఇది దేవుని రాజ్యం. It is not about systems of governance. It is not systems of politics. It is not systems of economy. ఇవన్నిటిలో కూడా మీరు ఏ సిస్టంలో, ఏ స్ఫియర్ ఆఫ్ సొసైటీలో ఉన్నారో అక్కడ రైచియస్నెస్, అక్కడ పీస్, అక్కడ జాయ్ ఇన్ హోలీ గోస్ట్ నువ్వు తీసుకొని వెళ్ళగలగటం. అలా చేయడానికి మతంలో ప్రవక్తను, మీకా ప్రవక్తను అడిగారు, అయ్యా మరి ఏం తీసుకొని వచ్చి నేను యెహోవా దగ్గరికి రావాలి? పోనీ నేను నదులంతా తైలం తీసుకొని వచ్చేనా? లేకపోతే నా కొడుకు, నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చేనా? పోనీ నా కోడల్ని ఇచ్చేనా? నా గేదెల్ని ఇచ్చేనా?
నా పంట ఇచ్చేనా అని అడుగుతూ ఉంటే ఇవన్నీ ఎవరు అడుగుతారు? మొలకు అడుగుతాడు, బయలు అడుగుతాడు, కీయు దేవత అడుగుతుంది, నక్షత్ర దేవత అడుగుతుంది. వాళ్ళతో సమానంగా చూస్తారేంటి యెహోవాను? ఆయన ఏమడుగుతున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. 2025లో కూడా అదే ఉత్తమము. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే తెలుసు. మొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా అడుగుతున్నాను. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము న్యాయమును జరిగించడం ద్వారా వస్తుంది. ఫలవంతంగా ఉండాలి అని అంటే న్యాయము పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. నేను మీకా గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదివాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. న్యాయముగా నడుచుకొనుట, నీ పొరుగువాడి పట్ల నీవు న్యాయంగా నడుచుకోవాలి. నీ సంఘములో నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నీ సంఘములో నీ పైన నాయకులుగా ఉన్న వారికి, నీ పైన వాక్యోపదేశం చేస్తున్న వారికి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా గమనించడానికి తగిన కాంట్రిబ్యూషన్ నీ వైపు నుంచి ఉండాలి. తగిన కమిట్మెంట్ నీ వైపు నుంచి ఉండాలి. తగిన కలిసి పనిచేసేటటువంటి మనస్సు ఈ 2025లో నువ్వు కలిగి ఉండాలి. అది న్యాయం. అది న్యాయం. రెండవది కనికరం. కనికరం భారతదేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగుల పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి డెస్టిట్యూట్స్ పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి విధవరాండ్ర పట్ల ఉండటం తప్పు కాదు. ఉండొచ్చు, ఉండాలి. కానీ నువ్వు ఉంటున్న నీ దేశంలో, వేర్ యు ఆర్ లివింగ్, హోమ్లెస్ పీపుల్, డెస్టిట్యూట్స్, డ్రగ్ అడిక్ట్స్. నన్ను రఘు గారు ఒక క్యాంపస్కు పరిచయం చేశారు, డెంటన్ క్యాంపస్. ఆ క్యాంపస్లో ఉన్న క్యాంపస్ మినిస్ట్రీ ఉన్న హాల్ ఒకప్పుడు ఒక ట్రాప్ హాల్ అంటే అక్కడ డ్రగ్స్ తీసుకుని అలా పడి ఉండేవాళ్ళు. రిడీమింగ్ దీస్ ఏరియాస్, ఈ ఏరియాస్ని రిడీమ్ చేయాలి కనికరం చూపించి. పెద్దవాళ్ళు, వృద్ధులు, అన్నీ నేను చేయలేను బ్రదర్ అనుకుంటే ఐ విల్ ఆస్క్ యూ, మీరు నిన్న పిక్ చేసుకున్నటువంటి అనేక వాగ్దానాల్లో నుంచి ఒకటి ఎలా పిక్ చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్తున్న లిస్టులో నుంచి ఒకటి పిక్ చేసుకోండి. నిన్న పొందటం కోసం పిక్ చేసుకున్నారు, ఈరోజు ఇవ్వటం కోసం పిక్ చేసుకోండి. మనల్ని మనం చూసుకోవటం, అది దీన మనస్సు. దీన మనస్సు కలిగి జీవించటం. యెహోవా అడుగుతున్నది ఇదే. యెహోవా మాటకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, ఈ 66 పుస్తకాలకు ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనిషిగా నువ్వు హెచ్చించుకొని మృగమవకు, మనిషిగా నువ్వు తగ్గించుకొని నిజమైన మనిషివు. ఇదే ప్రధాన లక్ష్యం. హెచ్చించుకుంటే మృగమవుతావు, తగ్గించుకుంటే మనిషి అవుతావు. ఫలభరితమైన జీవితం కావాలా? తగ్గించుకొని చూడు. ఫలభరితమైనటువంటి కుటుంబం కావాలా? నీ భార్యకు సేవ చేసి చూడు. ఫలభరితమైనటువంటి జీవితం నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా? నీ భర్తకు గౌరవం ఇచ్చి చూడు. శ్రేష్టమైనటువంటి సమాజం, సంఘం కావాలనుకుంటున్నావా? నీ సేవకుడిని గౌరవించి ఆయనతో పాటు కలిసి పనిచేసే నిర్ణయం తీసుకో. శ్రేష్టమైనటువంటి సంబంధాలు ఉండాలనుకుంటున్నావా? తగ్గించుకొని, అవతలి వాడు పలకరివ్వట్లేదు, అటునుంచి అటే వెళ్ళిపోతున్నాడు అని అంటే కావాలని వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకో. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ విల్ నాట్, మీకు దాని లోతులు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను మోసం చేసిన వాడిని నువ్వు ఎదురుగా వెళ్ళి నవ్వి వాడిని ఆలింగనం చేసుకుంటే నెత్తిన నిప్పులు పోసినట్టు ఉంటుంది వాడికి. అండ్ యూ విల్ విన్ హిమ్. మే దిస్ బీ ఎన్ ఇయర్ ఆఫ్ హంబల్నెస్. మే దిస్ బీ ఎన్ ఇయర్ వేర్ యూ లుక్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ సీ, ఎక్కడ నేను హెచ్చుకుపోతున్నాను? నాలో గర్వం ఏం చూసుకుంది? అందమా? చదువా? సిటిజన్షిప్పా? డబ్బా? కులమా? భారతదేశంలో నాకున్నటువంటి ఆస్థ? ఇక్కడ నాకున్నటువంటి ఇల్లా? నేను కొంటున్న రివ్యూన్, లేకపోతే నేను కొంటున్నటువంటి దాన్ని ఏమంటారు, సైబర్ ట్రక్కా? వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ బోస్టింగ్ ఇన్? కొందరు గుర్రముల మీద, రథముల మీద, బంగారం మీద అతిశయపడతారు. మేమైతే మా దేవుడైన యెహోవా యందు అతిశయిస్తాం.